Hi my dear students, welcome back to my channel. So ee roju manam ECE versus CSE branch. So engineering lo ఏ branch best one, ఏ branch best ది అనేది మనం మాట్లాడుకుందాం. ఈ రోజు మనం చూద్దాం కంప్లీట్ గా. సో మనకు ECE విషయానికి వస్తే, సో ECE అంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో అకార్డింగ్ టు ద మేజర్ సర్వీస్, సో ఈసీఈ బ్రాంచ్లో ఏంటంటే మనకు అప్కమింగ్ డేస్లో ఈసీఈలో జాబ్ వేకెన్సీ అనేవి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం సాఫ్ట్వేర్లోనే జాబ్ తెచ్చుకోవచ్చు, అలాగే హార్డ్వేర్లో కూడా జాబ్స్ అనేవి తెచ్చుకోవచ్చు. సాఫ్ట్వేర్ అంటే ఇక్కడ కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఇలాంటివి కూడా ఉంటాయి ఇక్కడ. సో హార్డ్వేర్ అంటే సో మనకు చిప్స్ ఉంటాయి కదా, సో ఆ చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ఈసీఈ ఇంజనీర్సే. అలాగే ఎంబెడెడ్ సిస్టమ్, సో ఆ చిప్ ఒకటే కాకుండా కంప్లీట్ బేస్ ఉంటుంది చూడండి ఒక ఎలక్ట్రానిక్స్లో, ఆ కంప్లీట్ బేస్ అనేది ఎంబెడెడ్ సిస్టమ్ వల్ల తయారు చేస్తారు. సో ఈసీఈ వల్ల బెనిఫిట్ మనకు సాఫ్ట్వేర్లో కూడా జాబ్ తెచ్చుకోవచ్చు, అలాగే హార్డ్వేర్లో కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. సో సాఫ్ట్వేర్లో జాబ్ తెచ్చుకుంటే ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో ఏమవుతుందంటే, సో మనకు అందరికి తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల చాలామంది ఎంప్లాయీస్ అనేది వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది కోల్పోయారు. వై? బికాజ్ ఆఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ కాదు ఎగ్జాక్ట్గా. సో వాళ్ళకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే రోబోటిక్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళతో రీప్లేస్ చేస్తున్నారు. సో అది డిసడ్వాంటేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్. అప్కమింగ్ డేస్లో అది రానున్న రోజుల్లో ఇంకా పెరగచ్చు, అంతేగాని తగ్గద్దు. సో అది హార్డ్వేర్ అనుకోండి, సో దాన్ని కేవలం ఒక మనిషి మాత్రమే తయారు చేయగలడు. ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తయారు చేయడం కష్టం. మేబీ చెప్పచ్చు రావచ్చు మేబీ అప్కమింగ్ డేస్లో, బట్ నాట్ ఈజీ దట్ వన్ ఈజ్. సో దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఆఫ్ ఈసీఈ బ్రాంచ్. అండ్ కమింగ్ టు ద సిఎస్సి బ్రాంచ్, కేవలం సిఎస్సి బ్రాంచ్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అలా ఉన్నాయి. వాటి గురించి కంప్లీట్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ, చూడండి మీరు. ఈసీఈ వర్సెస్ సిఎస్సి అండ్ ఈసీలో సబ్ బ్రాంచెస్, ఈసీలో ట్రెండింగ్ బ్రాంచెస్ అండ్ సిఎస్సిలో ట్రెండింగ్ బ్రాంచెస్, సిఎస్సిలో సబ్ బ్రాంచెస్, ఏ బ్రాంచెస్ ప్రజెంట్ మనం తీసుకోవచ్చు అలాంటివి. ఈసీఈ వర్సెస్ సిఎస్సి కూడా ఇది నా సెకండ్ వీడియో, ఫస్ట్ వీడియో చూడండి మీరు. సో సిఎస్సిలో కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే మనం ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకోవచ్చు, అంటే జాబ్స్ అనేవి రిక్రూటింగ్కి వస్తాయి చాలా వరకు. సో ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏంటిదంటే ఏమైనా అప్డేటెడ్ కోర్స్ వచ్చింది అనుకోండి, ఆ కోర్స్ మళ్ళీ నేర్చుకొని మళ్ళీ వాళ్ళ శాలరీస్ కానీ వాళ్ళ యొక్క ఫ్యూచర్స్ కానీ పెంచుకుంటారు, అంతేగాని ఆ కోర్స్ తోటి వాళ్ళ శాలరీస్ అవేం పెంచుకోలేరు. సో అదొక డిసడ్వాంటేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్. అండ్ అనదర్ వన్ ఈస్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఏఐ. సో ఒక ఎంప్లాయీని ఏఐ అనేది రీప్లేస్ చేస్తుంది, అదొక డిసడ్వాంటేజెస్ ఆఫ్ సిఎస్సి బ్రాంచ్ రైట్ నౌ. సో ఈ రెండు ఇంజనీరింగ్ బ్రాంచెస్లో నా సజెషన్ ఏంటిదంటే ఈసీఈ ఈజ్ ద బెస్ట్ బ్రాంచ్ రైట్ నౌ కండిషన్. అప్కమింగ్ ఇయర్స్లో కూడా ఈసీఈ అనేది బెస్ట్ బ్రాంచ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అనేది ఉన్నాయి, మంచి మంచి ప్యాకేజెస్తో ఉన్న శాలరీస్తో ఉన్న ఇంజనీరింగ్ బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ అవి. కానీ వీటిలో ఉన్న వాళ్ళకి ఓకే, మరి మిగతా బ్రాంచ్ చేసిన వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటిది మనం చెప్పలేం కదా. సో అలాంటప్పుడు వీటిలో చేసిన వాళ్ళకు మంచి మంచి ప్యాకేజెస్ ఎన్ఐటి, ఐఐటి వాళ్ళని తీసుకుంటున్నారు. నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా తక్కువ ఉన్నాయి కానీ ఓకే. సో అదే విషయానికి ఈసీఈ విషయానికి వస్తే, సో వీళ్ళకి శాలరీ ప్యాకేజెస్ తక్కువనే ఉన్నా కానీ రిక్రూట్మెంట్ అనేది బాగా ఎక్కువ ఉన్నాయి అప్కమింగ్ ఇయర్స్లో కూడా. సో ఈసీఈలో నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది యాజ్ కంపేర్ టు ద సిఎస్సి. సో దిస్ ఈజ్ మై సజెషన్ అబౌట్ ద ఈసీఈ బ్రాంచ్ అండ్ సిఎస్సి బ్రాంచ్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ విచ్ బ్రాంచ్, దెన్ టేక్ దట్ బ్రాంచ్ ఓన్లీ. ఓకేనా? మీకు ఏ బ్రాంచ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో, ఏ బ్రాంచ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, అదే బ్రాంచ్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారో అదే బ్రాంచ్ తీసుకోండి. బట్ నా వీడియో కేవలం ఒక సజెషన్ లాగానే యూజ్ చేయండి. థ్యాంక్ యూ.